ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి ప్రముఖ గాయకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఏజీఎంగా చేసి వారు బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు కూడా అనేక సంస్థలకు వారు బ్యాంకు పక్షాన సహకారం అందించినటువంటి శ్రీ త్రినాథరావు గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున స్వరమాధురి సంస్థ మా సాయిపావని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం, సంగీత కార్యక్రమం చేస్తూ ఆ మహానటుడు రామారావు గారి పేరిట ఎన్టీఆర్ సంగీత సేవా పురస్కారాలు ఇరువురు సంగీత స్రష్టలకి పురస్కారాలు అందజేయడం అనేది చాలా అభినందనీయమైన విషయము. ఈ సందర్భంగా మనము ముఖ్యంగా ఈ రోజున నలుగురి గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఎంకే రాము గారు. నిజానికి రాము గారి గురించి మాట్లాడడానికి నేను సరిపోను, వారి ముందు నేను చాలా అల్పుణ్ణి. అయినా కానీ సభా సంప్రదాయం ప్రకారం వారిని గురించి 2 మాటలు. జవహర్ బాలభవన్ సంచాలకులుగా ఉంటూ ఎంతో గొప్ప సాంస్కృతిక సేవ చేసినట్టు మహా గొప్ప కళాభిమాని కళాకారులు మా రాము గారు. అది ఒక ఎత్తైతే స్వయంగా గొప్ప కవి, రచయిత, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇందాక వారు చెప్పినట్టుగానే వారు రవీంద్ర భారతిలో అద్భుతంగా నిర్వహించినటువంటి, వారు రాసినటువంటి 100 లలిత గీతాల కార్యక్రమంలో నేను కూడా మా గురువుగారు వెన్నకోడ మురళీకృష్ణ గారు స్వరపరిచినటువంటి ఒక పాటని ఉజ్వలం మహోజ్వలం అనే పాటని పాడిన గొప్ప అవకాశం నాకు కూడా వారు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ రోజు కార్యక్రమం నాకు ఒక మధురానుభూతిని జీవితాంతం ఉంచుకునేట్టుగా చేసింది. ఏమిటంటే ఆ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి చేత వారి యొక్క సిడీని నాకు ఇప్పించారు. అందరికీ ఆ రోజున పార్టిసిపేట్ చేసిన వారిని తర్వాత అంత గొప్ప రాము గారు ఈ రోజున మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది మా స్వరమాధురి సంస్థ చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే రెండో వ్యక్తి మా సాయిపావని సంస్థ స్థాపించినప్పటికి కూడా అప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తను స్వయంగా గాయని మాత్రమే కాకుండా ఎంతోమంది గాయకుల్ని ప్రస్తుతం ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన గాయకులతో పాటు నూతన గాయకులను కూడా ప్రోత్సహిస్తూ ఎంతో సంగీత సేవ చేస్తున్నటువంటి స్వరమాధురి సంస్థ మా సాయిపావని గారు ఈ రోజున ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. అంతేకాదు తను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంటుంది. అంత ధైర్యంగా ఆవిడ ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతుందంటే వారిని కూడా మనం అభినందించిన విషయము. మరొక మారు మా సాయిపావన్ని అభినందిస్తూ, ఇకపోతే ఈనాటి సత్కార గ్రహీతలు మా 3వ వ్యక్తిగా మా తమ్ముడు సోదరుడు పవన్ అలా కనిపిస్తాడు, కానీ నిజానికి పుట్టేవాడు అయిపోయాడు, కానీ కొంచెం ఏమాత్రం పడుకున్నా మనకి లభించేవాడు కాదు. ఎందుకంటే సినీ రంగం అతను విడిచిపెట్టి ఉండేది కాదు. అంత గొప్ప హావభావాలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యవేస్తుందంటే, ఎక్కడో మన అన్నమయ్య పుట్టినటువంటి తాళపాక దగ్గరలో ఉండే నందలూరులో జన్మించి చిన్నతనం నుంచి కూడా ఘంటసాల మాస్టారే పాటలంటే విపరీతమైన అభిమానంతో ఆ పాటల్లోనే జీవిస్తూ వచ్చాడు. చదువు విద్య మెకానికల్లో డిప్లొమా చేసి తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ చేశాడు మన పవన్. అంత గొప్ప పవన్ రైలు నిలయంలో జరిగినటువంటి పాటల పోటీల్లో స్టేట్ లెవెల్ మ్యూజిక్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించినటువంటి మహా గొప్ప గాయకుడు. ఇవన్నీ ఒక ఎత్తైతే మైక్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నాడంటే ఇంకా విజృంభణ అన్నమాట. పాట ఒక ఎత్తైతే అతని హావభావాలు, ఒక మేనరిజం అన్నమాట. ఎవడు రా అంటే ఇలా పెడతాడు చేయి, అంతే. అది ఎవరు చూసిన వెంటనే తనకున్న కొన్ని బ్రాండ్స్ ఇందాక అన్నారు ఎవరో సిగ్నేచర్ సాంగ్స్ అని, అటువంటివి మన పవన్ స్టేజ్ మీద రావడం అంటేనే ప్రేక్షకులందరిలోనూ కూడా ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. అటువంటి పవన్కి ఈ రోజున ఎన్టీఆర్ సంగీత సేవా పురస్కారం అటువంటిది చాలా సముచితంగా భావిస్తున్నాను. ఇకపోతే మా రాజేష్ పరిచయమైనప్పటి నుంచి కూడా సొంత ఎన్టీఆర్ సంగీత సేవా పురస్కారం అటువంటిది చాలా సముచితంగా భావిస్తున్నాను. ఇకపోతే మా రాజేష్ పరిచయమైనప్పటి నుంచి కూడా సొంత తమ్ముడుగానే భావిస్తుంటాను.
శివరంజని తన కుమార్తె శివరంజని పేరుతోటి శివరంజని కల్చరల్ అకాడమీ స్థాపించి, అంతేకాకుండా ఈ మధ్యనే రాజేష్ టీవీ కల్చరల్ మన టీవీ కూడా స్థాపించి ఈ 2 సంవత్సరాల ద్వారా ఎంతో సంగీత సేవ చేస్తున్నటువంటి మహా గొప్ప కళాకారుడు. స్వయంగా ఇతరుగా బహుముఖ ప్రజ్ఞానశాలి అంటే మారుపేరు మా రాజేష్. స్వయంగా గాయకుడు మాత్రమే కాకుండా ఒక సంగీత దర్శకుడు, ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక ఫ్లూట్ ప్లేయర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరికి దగ్గర లేని ఒక ప్రత్యేకత మన రాజేష్ దగ్గర ఉంది. సింసన్ ఏం పేరమ్మా దాని పేరు? శాంప్లర్. దాంట్లో ఆ ఇన్స్ట్రుమెంట్లో రాము గారు అన్నీ దాంట్లోనే ఉంటాయి. అతను ప్రారంభించాడంటే అటు కీబోర్డు, తబలా, ఫ్లూట్ అన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి అనమాట. నేను ఇంకెవరి దగ్గర చూడలేదు రాజేష్, నేను ఒకరి దగ్గర చూసిన శాంప్లర్. అటువంటి నుంచి ఎవరికి కావడానికి ఎవరి బడ్జెట్ని బట్టి వారికి చక్కగా ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను ఎక్కడ భక్తి సంగీత కార్యక్రమం చేసిన ఖచ్చితంగా మా రాజేష్ ఉండవలసిందే. మా అనుబంధం అలా కొనసాగుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి గాయనిమణులు. నేను ఆ మధ్యన 120 సింగర్స్ కార్యక్రమంలో కూడా వాళ్ళ శివరంజని చక్కగా పాడింది. అటువంటి రాజేష్ని ఈ రోజున మన ఎన్టీఆర్ సంగీత సేవా పురస్కారానికి ఎన్నుకోవడం కూడా సముచితంగా భావిస్తూ వారిని కూడా అభినందిస్తూ, మరొక్క మారు ఇంత చక్కని కార్యక్రమం చేసిన నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ, ప్రేక్షకులందరూ కూడా అభినందిస్తూ, గాయకులు చాలా గొప్పగా పాడారు, వాళ్ళని కూడా అభినందిస్తూ, నాకు ఈ అవకాశం కలిగజేసినందుకు మా సాయి పవన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుని ధన్యవాదాలు.